ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ మాజీ రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. ఆయన ఇంగ్లీష్లోనూ హిందీలోనూ కలగలిపి మాట్లాడినటువంటి ఆ మాటల్ని మీకోసం తెలుగులో యాజ్ ఇట్ ఈస్ డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ప్రశాంత్ కిషోర్ అనే నేను స్పష్టంగా కొన్ని మాటలు చెప్పదలుచుకుంటున్నా. విజయ్ ఎక్కడ, జగన్ ఎక్కడ? తన కోసం నిలబడిన తల్లిని చెల్లిని గెంటేసిన వాడే జగను. అలాంటి జగను ప్రజలకి ఏం చేస్తాడు? 2019లో జగన్ సీఎం అయినాడంటే కేవలం నేను మాత్రమే కారణం. చంద్రబాబు నాయుడు టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేనకి మధ్య పొరపచ్చాలు తీసుకురావడంలో ఒక పక్క నేను, మరో పక్క విజయసాయి రెడ్డి రెండు చేతలా పనిచేసినాం. ఇదే జగను నా దగ్గరకు వచ్చి నాకు పని చేయన్నా అని అడుక్కున్నాడు. అలాంటిది నన్నే ఎగిరి లెఫ్ట్ లెగ్గుతో అన్నాడు. తన క్యారెక్టర్ ఏందో అక్కడే అర్థమైపోయింది. కేవలం ప్రశాంత్ కిషోర్ ఒక్కడే కాదు, జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి, బాబాయి, ఏటు విజయసాయి రెడ్డి ఎవరన్నా లెక్క లేదు, ప్రేమ లేదు. ఆయన జీవితంలో బాగుపడ్డావు. జగన్ లాంటి కృతజ్ఞత లేని వాడి గురించి భగవద్గీతలో కూడా రాశారు. కృతజ్ఞత లేకపోవడం కన్నా మహాపాపం మరొకటి లేదని గీతలో కూడా ఉంది. ఇలాంటి జగన్ ని సీఎం చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. ప్రజల్ని జగన్ బారి నుండి ఖచ్చితంగా కాపాడతా. ఇది నా శపథం.